మేడారం జాతరలో ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఎమర్జెన్సీ వైద్య సదుపాయాలు అందించడంలో 108 సేవలు ఎంత మెరుగైన సేవలు అందిస్తున్నారంటే దాదాపు ఇప్పటి వరకు 5,000 మంది భక్తుల వరకు సేవలు అందించి వాళ్ళకు ప్రాథమిక చికిత్సను అందించి ఎమర్జెన్సీగా కూడా అటు ములుగు వరంగల్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడున్నటువంటి మేడారంలో ఉన్నటువంటి క్లౌడ్ ఎలా ఉంది, అసలు ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, వాళ్ళకు ఎలాంటి వైద్య చికిత్సలు అందిస్తున్నారు, మీ పేరు, ఇక్కడ ఉన్నట్టు జరుగుతున్న పరిస్థితి? నేను కిరణ్ కిషోర్, హెచ్ఆర్ హెడ్గా 108 సర్వీసెస్ చేస్తున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం ఈ మేడారం గురించి ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసెస్ 24 అంబులెన్స్లు పెట్టింది. అలాగే బైక్ అంబులెన్స్ 40 అంబులెన్స్లు. బైక్ అంబులెన్స్లు అంటే ఈ ప్రజలు ఎక్కువగా రావడం వల్ల కొన్నిసార్లు అంబులెన్స్ చేరలేని పరిస్థితుల్లో మన బైక్ అంబులెన్స్ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సేవలు అందిస్తుంది. ఈ లోపల మన అంబులెన్స్ కూడా అక్కడికి చేరుకుని వాళ్ళని ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తుంది. మార్గ మధ్యలో వాళ్ళకి కావాల్సిన ప్రథమ చికిత్స ఇమీడియట్గా మన అనుభవం ఉన్న టెక్నీషియన్లు వాళ్ళకి అందిస్తూ ఉంటారు. ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నారు, ఎక్కువగా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. దానికి తగ్గట్టుగా మన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం తగినట్టుగా అంబులెన్సులు, బైక్ అంబులెన్సులు మనం ఇక్కడ పెట్టి ఉంచాం. సరే, ఎంతమంది ఇప్పటివరకు అంటే గాయపడిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర చికిత్సలకు వచ్చినటువంటి వాళ్ళు, ఇంకేమైనా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు మీరు చికిత్స కోసం 108 సేవలు అందించారు? సుమారుగా ఇప్పుడు 108 సర్వీసెస్ ఇప్పటి వరకు 5,000 కేసుల వరకు చేసాము. అలాగే బైక్ అంబులెన్స్ ఎన్ని చేసాం? మొత్తం కలిపి బైక్ అంబులెన్స్ ద్వారా కానీ 108 24 అంబులెన్స్లు, బైక్ 40 అంబులెన్స్ల ద్వారా సుమారుగా ఇప్పటి వరకు 5,000 కేసులు మనం 5,000 మందికి మనం ప్రథమ చికిత్స అందించగలిగాం. ప్రధానంగా ఎలాంటి కేసులు వస్తున్నాయి సార్? ఎలాంటి కేసులు అంటే ఈ మేజర్గా వాళ్ళు తల దెబ్బ తగలటము, ఓకే, కొంచెం మద్యం వల్ల ఏమన్నా అని తూలి పడటము, ఇటు చిన్న చిన్న గాయాలు కాళ్ళకి చేతులకి అటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ కేసులు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పటి వరకు 1-2 డ్రోన్ కేసులు ఎన్ని? 4 కేసులు ఇప్పుడు ఎవరికి జరిగాయి. క్రిటికల్ అంటే చాలా మంది సమ్మక్క వస్తున్నటువంటి సమయంలో కావచ్చు, లేకపోతే సమ్మక్క గద్దెలకు చేరుకుంటున్న సమయంలో చాలా మంది గర్భిణీ స్త్రీలు ఇక్కడ ఆ పిల్లల్ని కనాలన్నట్టు ఆలోచిస్తారు. అలాంటి ఎన్ని కేసెస్ మీరంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం నుండి తీసుకొచ్చిళ్ళు, ఎలాంటి పరిస్థితులు? ఇప్పటి వరకు ఒక కేసు అటువంటిది మనం నమోదు చేశాము. అంటే ఇప్పుడున్నటువంటి క్లౌడ్ని చూస్తే ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు, తర్వాత మీ సేవలు ఇంకా ఎలా ఉన్నాయి అనిపిస్తున్నారు? ఏ ప్రాంతాలలో ప్రత్యేకంగా వెహికల్స్ అరేంజ్ చేశారు మీరు? అది మన ప్రోగ్రామ్ అనేది ఎక్కడైతే మనకి రష్ రుద్దియ క్రౌడింగ్ ఏరియా ఉంటుందో, క్రౌడ్ మేనేజ్మెంట్ ఏరియాస్ ఉంటాయో అక్కడ లైక్ జంపనవాగు 2 మెయిన్ క్యాంప్ ఆఫీస్ దగ్గర, హాస్పిటల్ దగ్గర, ఎగ్జిట్ అండ్ ఎగ్జిట్ పోల్స్ దగ్గర, ఎవ్రీ ప్లేస్లో పబ్లిక్ ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో అక్కడ మనం 1-2 అంబులెన్స్లు పెట్టడం జరిగింది. అంటే మనము చూస్తున్నాం, ఒక సైనికుల లెక్క పనిచేస్తున్నారు. ఎమర్జెన్సీ ప్రాణాలను కాపాడడం కోసం 108 పై స్థాయి అధికారుల నుండి కింది స్థాయి ఉద్యోగస్తుల వరకు దాదాపు ఎమర్జెన్సీగా ఈ మేడారం జాతరలో ఏ ప్రాంగణంలో ఎలాంటి చిన్న సంఘటన జరిగినా అక్కడికి వెళ్ళి వారికి వైద్య చికిత్సను అందించడం, ఒకవేళ వారి యొక్క పరిస్థితులను బట్టి ఇతర హాస్పిటల్స్కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కూడా మేడారం జాతరలో కొన్ని లక్షల మంది, అంటే 1 కోటికి పైగా ఇక్కడ భక్తులు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో 108 సేవలు కూడా మనం వాళ్ళకు 108 సేవలు చేసేటువంటి సిబ్బందికి, వైద్య రంగానికి, దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి పుడమి టీవీ హెడ్స్ ఆఫ్ చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.